ఫిలిప్పీన్స్ దేశంలోని అపయావో ప్రావిన్స్ ప్రాంతంలో అల్మా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి ఈ మహిళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఇప్పటి నుంచే పోషకాలు నిండిన ఆహార పదార్థాలతో పాటు అప్పుడప్పుడు మాంసం కూడా తినాలని డాక్టర్ సూచించారు. వైద్యుడి సూచన మేరకు అల్మా అప్పుడప్పుడు మాంసం తింటూ ఉండేది. ఫిలిప్పీన్స్ లోని పర్వత ప్రాంతాలలో పిల్లుల నుండి ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేస్తారట. దీంతో ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె స్నేహితురాలొకరు చెప్పడంతో ఈ మహిళ ఆ పిల్లి మాంసాన్ని ఆహారంగా తీసుకుంది. కట్ చేస్తే ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఈ పాప ఒళ్లంతా వెంట్రుకలతో పుట్టింది. ఇది చూసి వైద్యులతో పాటు ఆ తల్లి కూడా షాక్ గురైంది. దీనిపై స్పందించిన వైద్యులు వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ కారణంగా పాప ఇలా వెంట్రుకలతో జన్మించిందని, దీనిని వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ ని హైపర్ ట్రికోసిస్ అని కూడా అంటారని వైద్యులు తెలిపారు. ఇకపోతే కూతురు అలా పుట్టడంపై ఈ మహిళ స్పందించింది. నేను ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లి మాంసాన్ని తిన్నానని, దీని కారణంగానే నా కూతురు ఇలా ఒళ్లంతా వెంట్రుకలతో ఎలుగుబంటిలా పుట్టి ఉండవచ్చని అల్మా అనుమానిస్తోంది.